మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తోంది. స్వయం సహాయక సంఘాల మహిళల నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, ఆర్థికంగా అండగా ఉండటంతో పాటు తయారీ వస్తువుల బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్ పై శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటైన రైజ్ నిర్వహణకు నీతి ఆయోగ్ సహకారం అందించనుంది. మహిళలను స్వయం సమృద్ధి సాధించే పారిశ్రామికవేత్తలుగా రైజ్ ప్రోత్సహించనుంది. రాష్ట్రంలో లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఉన్నారు. వారిని ఎంటర్‌ప్రెన్యూర్లుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళల్లో వ్యాపార ఆలోచనలు ఉన్నా డిజిటల్ మార్కెటింగ్ చేయడం, లేబుల్ ప్రాసెసింగ్ వంటి అంశాలపై అవగాహన ఉండడం లేదు. వీటన్నింటికీ సమాధానంగా రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రైజ్ ప్రాజెక్టు ద్వారా భరోసా కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ముందడుగు వేసింది. ఇబ్రాహీంపట్నం మండలం గుంటుపల్లిలో రైజ్ సెంటర్ను రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేశారు. మంచి ఆలోచనతో వ్యాపారం చెయ్యాలని ముందుకొచ్చే మహిళలకు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, కాగిత బొమ్మల తయారీ, గానుగ ఎద్దు ద్వారా నూనె ఉత్పత్తి, జూట్ బ్యాగుల తయారీ, బ్యూటీ పార్లర్ వంటి యూనిట్ల స్థాపనకు రైజ్ సెంటర్ ప్రోత్సాహం అందిస్తుంది. వ్యాపారానికి రుణాలు పొందేందుకు శిక్షణ, డిజిటల్ మార్కెటింగ్ పై రైజ్ సెంటర్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే 1000 మందికి పైగా మహిళలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా శిక్షణ పొందారు. వివిధ యూనిట్లు స్థాపించి తమ కుటుంబాలకు తోడుగా నిలుస్తున్నారు. నేను తయారు చేసే ప్రోడక్ట్ అంతా కూడా పేపర్తో కార్పొరేట్ గిఫ్టింగ్ మోడల్స్ తయారు చేస్తున్నానండి. ఏదో సరదాకి గిఫ్టింగ్ ప్రాసెస్గా చేద్దామని చెప్పి ట్రై చేశాను. బట్ అది ఒక 7 yearsలో బిజినెస్గా మారింది. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా మంచి సపోర్ట్ దొరుకుతుందండి. నా బిజినెస్ ఇప్పుడు డబుల్ అయింది. రైస్ సెంటర్ ద్వారా నాకు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంది. నేను ఈ ఎద్దుగానిగా యూనిట్ ఎందుకు స్టార్ట్ చేశానంటే కరోనా టైంలో సఫర్ అవ్వడం వల్ల ఫ్యామిలీ దీన్ని స్టార్ట్ చేశాం. మేము గవర్నమెంట్ సపోర్ట్ అనేది నాకు దొరికిందండి. నేను PMFME ద్వారా లోన్ తీసుకున్నాను, సబ్సిడీ లోను. ఒక యూనిట్ స్టార్ట్ చేసుకున్నాను. సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ చేశారు. ఈ రైజ్ అనే ప్రోగ్రామ్ ద్వారా నేను బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవడానికి, డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి, పబ్లిసిటీ ఎలా చేసుకోవాలా అనే కాన్సెప్ట్ తో నాకు ఉపయోగపడిందండి. రైజ్ సెంటర్లో 1 week నుంచి జాయిన్ అయ్యాము. ఆల్రెడీ అంతకుముందు నేను టైలరింగ్ చేసేదాన్ని. ముద్రా లోన్లని అలాంటివన్నీ ఇప్పించారు. లైనింగ్లు, ఫాల్స్ అన్ని పెట్టుకుని అలా చేసి నా పిల్లల్ని బీటెక్ చదివించాను. దీనివల్ల బెనిఫిట్ మాకు బాగానే వచ్చింది సార్. ఇక్కడ టైలరింగ్ కావాలన్నా, ఎంబ్రాయిడింగ్ అన్నా, లేకపోతే బ్యూటీ పార్లర్, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని ద్వారా అభివృద్ధి చెందాలని జాయిన్ చేస్తున్నాం సార్. ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన వాళ్ళందరినీ జాయిన్ చేస్తాం. చాలా బాగుంది సార్. మా ఊళ్ళో పెట్టడం మాకు గర్వకారణంగా ఉంది సార్. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రైజ్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. స్కిల్లింగ్, మార్కెటింగ్ అనుసంధానానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, అలీప్, వికాస్ వంటి సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మహిళలకు స్కిల్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్, సోషల్ మీడియా వినియోగం వంటి అంశాల్లో పూర్తి స్థాయిలో శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైజ్ సెంటర్ నిర్వహణకు 1.67 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని నీతి ఆయోగ్కు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. మహిళల్ని పారిశ్రామికవేత్తగా చేసి 1 family 1 enterprise కాన్సెప్ట్గా రైజ్ సెంటర్ ఒకటి తీసుకొచ్చాము. దీని మెయిన్ ఉద్దేశము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు వాళ్ళకి ఒక ఐడియా ఉంది, వాళ్ళకి ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి, ఎక్కడైనా వర్కింగ్ స్పేస్ కావాలి, పని చేయిస్తున్నాము కానీ దానికి ప్రాపర్ గైడెన్స్ కావాలి, లేదా స్కిల్ డెవలప్మెంట్ కావాలి, అవసరం ఉన్న వాళ్ళకి ఈ రైజ్ సెంటర్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, వర్క్షాపులు పెట్టడం జరుగుతుంది, అలాగే వాళ్ళకి మార్కెట్ లింకేజ్ చేయడం జరుగుతుంది. 1 family 1 ఎంటర్‌ప్రెన్యూర్గా ఎదగడానికి ఎంతో అవకాశం ఉంటుంది. దాన్ని ఈ రైజ్ సెంటర్స్ ద్వారా రియలైజ్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున జిల్లావ్యాప్తంగా చేయడానికి నీతి ఆయోగ్కి కూడా ఒక ప్రాజెక్టు రాయడం జరిగింది. SHG ఉమెన్కి వాళ్ళకి కావాల్సిన ఇంక్యుబేషన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి స్కిల్ సపోర్ట్ చేయటం, ట్రైనింగ్ సపోర్ట్ చేయటం, ఫైనాన్స్ సపోర్ట్ చేయటం, వాళ్ళకి ఏ రకంగా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ చక్కటి టెక్నికల్ సపోర్టు, మార్కెటింగ్ సపోర్టు, స్కిల్లింగ్ సపోర్టు ఇవన్నీ ఇస్తూ ఇక్కడ మంచి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైజ్ సెంటర్ ద్వారా ప్రస్తుతం 1000 మందికి శిక్షణ అందించగా భవిష్యత్తులో జిల్లాలో 5000 మంది మహిళల్ని ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దారన్న లక్ష్యంతో అధికారులు అడుగులు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైజ్ సెంటర్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.